నీ అబ్బా భయపెట్టేసావు కదరా. దా ఇంత ఎర్లీగా బస్సు బాగానే దింపిందిరా. మరి మనం వస్తున్నాం అంటే ఆ మాత్రం ఉంటది. అబ్బో హ్యాపీగా ఊర్లో ఉండక ఎందుకురా నీకు? అసలే సిటీ కూడా అలవాట్లేదు. ఊర్లో ఉండి ఉండి లైఫ్ బోర్ కొట్టిందిరా. అర్జెంట్గా జాబ్ తెచ్చుకొని కొత్త సిటీ లైఫ్ స్టార్ట్ చేయాలి. సర్లే నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను పోతున్నా. రైస్ పెట్టాను, ఫ్రిడ్జ్ లో చికెన్ కర్రీ ఉంది నైట్ది, వెయిట్ చేసుకొని తినే. బాయ్ రా. బాయ్. Excuse me. Huh? How much this? 120. Okay. 10 rupees తక్కువ ఉన్నాయి. ఓకే పర్లేదు, స్కానర్ అక్కడ ఉంది, చేసి వెళ్ళండి. ఓ షిట్, ఒక్కదానే పని చేసుకోలేక చచ్చిపోతున్నాను. అంకుల్, నర్సరీలో వర్క్ చేయడానికి ఒక అబ్బాయిని చూడమన్నాను కదా, ఇంకా దొరకలేదా? దొరకలేక కాదమ్మా, నువ్వు అనుకున్న బడ్జెట్లో దొరకడం కష్టం. అరే నేనేమంత తక్కువ చెప్పాను? మంత్లీ 4000 ఇచ్చి ఫుడ్ కూడా పెడతా అన్నాను. పైగా ఇక్కడ పనిచేస్తే హెల్త్ కూడా ఎంత మంచిది, ఎంచక్కా ఉండొచ్చు. సరే చూస్తాలే. అంకుల్, 200-300 ఎక్కువైనా పర్లేదు, కొంచెం చూడండి. చూస్తాలే అమ్మా. We will get back to you. You may go now. Thank you, sir. हाँ मरने के लिए मेरे गाने में देखो. Sorry अन्ना. निकाल. ఏమైంది నీకు? ఇక్కడ అన్ని మొక్కలు బాగా పెరుగుతున్నాయి, బాగుంటున్నాయి, ఒక్క నువ్వు తప్ప. నువ్వు హెల్దీగా కూడా ఉండట్లేదు. నేను నిన్ను మంచిగా చూసుకోవట్లేదా? ఏంట్రో తెగ రెడీ అవుతున్నావు? సిటీ అంత బాగా నచ్చిందా? ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు? చార్మినారా, ట్యాంక్ బండా లేదా పబ్బుకా? నర్సరీకి. హే పోరగా, రోజు చూస్తున్నాను, నువ్వు ఇక్కడికి వచ్చి కొనిందేం లేదు కానీ డైలీ వస్తున్నావెందుకు? మొక్కలు లేపేయడానికా లేదా లైన్ వేయడానికా? చిచి అదేం లేదండి, నాకు మీ నర్సరీ బాగా నచ్చింది. ఇక్కడ ఉన్నంతసేపు మా ఊర్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందండి. అవునా? అవునండి, నేను ఈ సిటీకి కొత్త, మా ఊరు వదిలి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. నేను ఈ సిటీకి వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉండేది, కానీ ఇక్కడున్న పొల్యూషన్కి సౌండ్స్కి నా బ్రెయిన్ పనిచేయట్లేదండి. కానీ ఈ నర్సరీని చూస్తుంటే మా ఊర్లో వెంకయ్య తాత పొలాలు అనిపిస్తుంది. అక్కడ నేను మా ఫ్రెండ్స్ ఈతకలు తాగి బాగా. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చినట్లేవే? ఏ సాఫ్ట్వేర్ ఓడో నీ జాబ్ పీకేస్తే తప్పిపోయి వచ్చినట్టున్నావు కదా? అయ్యో, చూడ్డానికి నేను కొంచెం బాగుండొచ్చేమో కానీ మనకంత సీన్ లేదులేండి. అయినా పల్లెటూరుడు అంటే పంచి కట్టుకొని పై పాకెట్లో ఫోన్ పెట్టుకొని ఉండాలా ఏంటి? సరే ఇంక వెళ్ళండి. ఏమండి, మీకు ఓకే అయితే నేను ఇక్కడున్న కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి వెళ్ళొచ్చా? హలో, ఇదేం లాడ్జ్ కాదు కాసేపు ఉండి వెళ్ళడానికి. ఇంక వెళ్ళండి. అవును, మనకు కూడా ఇక్కడ పనిచేయడానికి ఒక అబ్బాయి కావాలి. మనకా కష్టంగా ఉంది, దొరికేంత వరకు ఈ అబ్బాయి నుంచుకుందామా? ఇదిగో, ఊరికే వచ్చి ఉండడం కంటే ఉన్నంతసేపు ఏదో ఒక పని చేస్తా అంటే ఓకే. మరి
వచ్చి 2 days అవుతుంది. నీ పేరేంటో చెప్పలేదు. నీ పేరేంటి? అర్జున్. ఓ, ఈ మొక్క ఎక్కడ పెట్టాలి? మార్నింగ్ అయితే దీని ఇక్కడే ఉండనివ్వు. దీనికి ఎండ బాగా తగలాలి. తర్వాత నీడున్న చోటికి తీసుకెళ్ళు. సరే అండి. అండి గిండి ఏమొద్దు, కీర్తి అని పిలిచాలు. సరే. ఇదిగో, నాకు ఊరికే పని చేపించుకోవడం ఇష్టం లేదు. సో మా వెంకయ్య కూడా ఇంతే. పొలంలో పనిచేసేటప్పుడు ఇలాగే డబ్బులు ఇవ్వడానికి వచ్చేవాడు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఎత్తుకొని చెరువులో పడేసేవాళ్ళం. మరి లేకపోతే ఏంటండి, కావాలంటే చాక్లెట్ ఇవ్వండి చాలు. తప్పుకోండి. హే, ఇదెందుకు పట్టుకున్నావు? ఊరికే చూద్దామని. నువ్వెప్పుడు దాన్ని నదులో చూస్తుంటావు కదా. ఇంకోసారి పట్టుకోకు, ఇది చాలా సెన్సిటివ్. ఓ అవునా? ఇదేంటి అంత స్పెషలా? దాని గురించి చెప్పొచ్చు కదా. దాని గురించి పక్కన పెట్టు, ముందు నీ గురించి చెప్పు. ఎక్కడి దాకా వచ్చింది నీ జాబ్ సర్చింగ్? ఇంకా మీ ఊరు గుర్తొస్తుందా? బాగానే జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్, కానీ జాబ్ ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ఇంకా ఊరు సంగతి అంటావా? ఊర్లో ఉన్నప్పుడు సిటీకి ఎప్పుడు వెళ్ళాలా అనిపించేది. కానీ ఇక్కడికి వచ్చాక ఊర్లో ఉన్నా బాగుండు కదరా అనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి. సరే నువ్వు చెప్పు, ఇంతకీ నర్సరీ ఎలా పెట్టుకోవాలనిపించింది? మా అమ్మాయిలవన్నీ చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు. వాటిని చెప్పుకుంటేనే పెద్దగా అనిపిస్తాయి కదా. మా పేరెంట్స్ కూడా అన్నారు, ఇదంతా ఎందుకు, నువ్వు చేయగలవా, హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉండక అని. వాళ్ళకి పెళ్లి చిన్నది, ఇదే పెద్దదంట. మొత్తానికి ఫైట్ చేసి ఒప్పించి ఇది స్టార్ట్ చేశాను. అలానే మా పేరెంట్స్ ఏం విలన్స్ కాదు, ఎవరి భయాలు వాళ్ళవి. జస్ట్ మనం అర్థమయ్యేలా చెప్తూ అర్థం చేసుకుంటే సరిపోద్ది. హలో కీర్తి. చెప్పు అర్జున్. నర్సరీ లాక్ చేసి ఉందండి. ఫీవర్ వచ్చింది అర్జున్. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్స్ వేసుకున్నా, ఓకే. నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏంటి? ఏమో, మార్నింగ్ అయిందా, లేవడానికి ఎంత ట్రై చేసినా అస్సలు లేవలేకపోయాను. ఇదంతా కాదని మా అమ్మ ఒకతే. ఏమైంది? ఏముంది, నాకు కొంచెం ఏమైనా సరే ఆ నర్సరీ నీకెందుకు, దానివల్ల ఇదంతా అని ఓ తిట్టేస్తా ఉంటది. ఎందుకు నవ్వుతున్నావు? అది నువ్వు అంత క్యూట్గా చెప్తుంటేను. నేనేం క్యూట్గా చెప్పలేదు, సీరియస్గానే చెప్పా. అవునవును. సరే, ఈరోజు నర్సరీ నేను చూసుకుంటా. అసలు సండే కదా, కస్టమర్స్ రావచ్చేమో. పక్కానా? అరే నమ్ము. ఓకే. అర్జున్. ఏమైంది కీర్తి? ఏంటి నిన్న లెక్కల్లో తేడా వస్తుంది? అవునా? మరి 13 మొక్కలు సేల్ చేసావు, ఇంకా 170 రూపాయలు తక్కువ వస్తున్నాయి. ఓ, నన్ను నమ్ము అన్నావు, ఇదే నన్ను చేసేది? ఛే, ఎంత నమ్మాను నిన్ను. అయినా పిచ్చిదానిలో ఓకే అన్నా చూడు, నాకు ఇలా జరగాల్సిందేలే. అరే ఆగు. నన్ను ఒక పాప వచ్చి క్యూట్గా పువ్వు ఇవ్వా అని అడిగింది. తను అలా అడిగేసరికి నాకేదోలా అనిపించింది. పువ్వు తీసుకెళ్తే ఒక్కరోజే హ్యాపీగా ఉంటావు, అదే మొక్క తీసుకెళ్ళు రోజు పువ్వులు పూస్తే రోజు హ్యాపీగా ఉంటావని తనకు ఆ మొక్క ఇచ్చి పంపించా. సారీ. నేను నిన్ను కొట్టింది ప్లాంట్ ఇచ్చినందుకు కాదు, ఏది తిట్టించుకోక ముందే చెప్పలేవా అని. మర్చిపోయా. నిన్నటి నుండి ఈ ప్యాన్ మీదే ఉన్నావా? ఇదిగో ఈ లెఫ్ట్ లో మా కాలేజ్ ఉంటుంది, అక్కడ ఎగ్ పఫ్స్ ఉంటాయి, సూపర్ అసలు. ఇదిగో ఇక్కడేమో థియేటర్, అక్కడ ఒకే ఒక్క మూవీ చూసా అంతే. ఎలా ఉంది? బాగుంది. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? మనల్ని ఎవరు లవ్ చేస్తారు చెప్పు? అది కరెక్టేలే. జస్ట్ జోకింగ్. మరి నీకు? అప్పుడెప్పుడో ఉండేలే, నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ, అదే లాస్ట్. అవును అర్జున్, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంత గొప్పగా చెప్పలేనులే కానీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటూ
ఒకరినొకరు అర్థం చేసుకునేదే. అప్పుడే కదా వాళ్ళ లవ్ ఎంత స్ట్రాంగ్గా తెలిసేది. ఆహా అర్జున్, అరే అవి ఒక 2 ప్లాన్స్ యాడ్ చేశాను సార్. టోటల్ 20 ప్లాన్స్. డన్ సార్. ఈవినింగ్ కల్లా డెలివర్ చేస్తాం. ఓకే సార్, బాయ్. ఏంటి ఇంకా అర్జున్ రాలేదు? The subscriber is currently switched off. Please try after some time. అరే త్వరగా వెళ్ళరా, మళ్ళీ లేట్ అయితే కీర్తి కోపడుతుంది. వెళ్దాం లేరా, అయినా రోజు వెళ్తూనే ఉంటావుగా, ఒకరోజు వెళ్ళిపోతే ఏం కాదులే. ఈరోజు నాకు లేవు, అలా సరదాగా బయట తిరుగుదాం. హలో సార్. ఏంటండి మొక్కలు ఇంకా డెలివరీ చేయలేదు? ఇంకొంచెం టైం పడుతుంది సార్. ఎంత టైం అండి? త్వరగా చేయండి, టైం లేదు. ఓకే సార్. కీర్తి నీకు బుద్ధుందా? ఎంతసేపటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. కనీసం ఒక్కసారి కూడా కాల్ చేయాలని నీకు తెలీదా? అది ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఛీ, అర్జున్. సారీ అర్జున్, నిన్నేదో కోపంలో అరిచేశాను. ఇలాగే ఒకసారి మా వెంకయ్యతాత కూడా. అక్కడితో ఆపే. సారీ యాక్సెప్ట్ చేస్తే చాలు. అరే సారీ ఎందుకు, కోపం తగ్గిందిగా, అది చాలు. ఇంకా ఇది నీకోసం. ఏంటిది? ఓపెన్ చేయు. ఓ హే కజ్జికాయలు ఎందుకవి? అంటే నాకు కోపం వస్తే అరిచేస్తాను కదా, అలానే కోపం తగ్గాక ఎందుకు అరిచానని బాధపడి ఇలా ఏదో ఒకటి ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. సరే ఉండు, వాష్ చేసుకొని వస్తా. పర్లేదు. అను. అమ్మా కీర్తి. అంకుల్ మీకు చెప్పాను కదా, తినే అర్జున్. హలో బాబు. హాయ్ సార్. మొత్తానికి నీ బడ్జెట్లో ఒక అబ్బాయిని పట్టేసావన్నమాట. అంకుల్ మీకు చెప్పాను కదా తన ఫ్లాష్ బ్యాక్ గురించి. సరదాగా అన్నానులే అమ్మా. అబ్బాయి మంచోళ్ళలాగే ఉన్నట్టున్నాడు. మంచోడే అంకుల్. నీ నోటి నుంచి మంచోడని వచ్చిందంటే నో డౌట్ పక్కగా మంచోడై ఉంటాడు. అంకుల్ అర్జున్. కీర్తి నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, షాప్కి రాలేనేమో. అవునా? ఓకేలే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏంటి టెన్షన్ పడుతున్నావా? అదేం లేదు. అరే చిల్లుండు. సరే నేను షాపింగ్కి వెళ్తున్నా, వస్తావా నాతో? అంటే నీకు కొంచెం బయటకు వస్తే టెన్షన్ తగ్గుతుంది కదా, లేదంటే అలానే రూమ్లో భయపడుతూ ఉంటావు. త్వరగా వచ్చేస్తాంలే. ఆల్సో నాకు కూడా కొంచెం తోడున్నట్టుంటుంది కదా అని. ఏంటి ఇక్కడ షాపింగ్ ఉంది? మన బడ్జెట్కి ఇదైతేనే కంఫర్టబుల్గా ఉంటుంది. అయినా ఇక్కడ కూడా బాగానే ఉంటాయి. చాలా మంది ఉన్నారు కదా అని. నేనున్నాగా, డోంట్ వరీ. పదా. ఓకే ఓకే. ఇచ్చుడు సూపర్ ఉన్నాయి. అవునా? ఎందుకలా భయపడుతున్నా? పదా. ముందు వాటర్ తాగు. ఎవరికైనా జాబ్ వస్తే ఎగిరి గంతులేసేవాళ్ళు చూసా, కానీ నువ్వు మాత్రం వేరు. సరే ఇప్పుడు ఏంటి నీ కన్ఫ్యూజన్? ఇక్కడ ఉండాలనా లేదా మీ ఊరు వెళ్ళాలనా? సరే నేను ఒకటి అడుగుతా, హానెస్ట్ గా చెప్పే. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండాలో లేదా మీ ఊరు వెళ్ళాలో ఇట్టే తెలిసిపోద్ది. ఏంటి? ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపించిందో, మధ్యలో ఏమనిపించిందో అని కాకుండా ఇప్పుడు నీకు రైట్ నా ఏమనిపిస్తుందో అది చెప్పు చాలు. ఫస్ట్లో
కొత్త కాబట్టి పెద్దగా ఏం నచ్చలేదు. బట్ అలవాటు అయ్యే కొద్దీ ఇది కూడా బాగానే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎక్కువగానే ఎక్కేస్తుంది కూడా. మొదట్లో చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని ఊరు వెళ్ళిపోలే అని. బట్ ఇప్పుడు ఆలోచిస్తుంటే సిటీ లైఫ్ కూడా బాగానే అనిపిస్తుంది. అయితే సిటీ లైఫా విలేజ్ లైఫా చెప్పు. అన్నీ ఉన్నా ఒకటి బాగా మిస్ అవుతుంది. అంటే ఎమోషన్స్. అవి చూపించడానికి నాకు ఇక్కడ ఎవరూ లేరు. అదే ఊర్లో అనుకో అందరి దగ్గర దొరుకుతాయి. కానీ ఇక్కడ నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. నీకు ఓకే అనిపిస్తే తీసుకో. ఏంటంటే ఇక్కడ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాం అనుకో, డైరెక్ట్గా పెళ్ళొద్దులే కానీ ముందు లవ్ చేయి. ఎమోషన్సే కాదు, ఆల్ ఇన్ వన్ లాగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇక్కడ అమ్మాయిలు నాకు సెట్ అవుతారంటావా? బ్రహ్మాండంగా అవుతారు. వాళ్ళకి అబ్బాయిలు నచ్చాలే కానీ సిటీ అమ్మాయిలు ఇట్టే కలిసిపోతారు. సిటీ అబ్బాయిలు నచ్చినా కూడానా? అంతేగా, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నీకు సిటీ అమ్మాయిలంటే ఇష్టం అనుకో, నాకు సిటీ అబ్బాయి అంటే ఇష్టం. ఇన్ఫాక్ట్ నేను కూడా సిటీ అబ్బాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, తెలుసా? సిటీ అబ్బాయిలు అనుకో చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇప్పుడే కదా సిటీ అమ్మాయిలు ఇట్టే కలిసిపోతారు అన్ను. అవును, బట్ నేను వేరు. మన వల్ల అంత కాదు. అయినా నాలా అందరూ ఉండరులే. పోన్లే, మొత్తానికి సిటీ లైఫ్ అని ఫిక్స్ అయ్యావు. ఇంకా మా నర్సరీకి ఏమొస్తావులే. సిటీ కాదు, మా ఊరికే వెళ్ళిపోతా. హే, అదేంటి ఇప్పుడేగా సిటీ బాగా అనిపించిందన్నా? బాగా అనిపించింది అన్నాను అంతే. అంటే నీకు సిటీ నచ్చలేదా? సిటీ చాలా బాగుంది, కానీ సిటీకే నేను అంతగా నచ్చలేదేమో. అయినా ఇక్కడ మనుషులకి పెద్దగా ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకోలేరులే. హే, అలా ఏం కాదబ్బా. నువ్వు ఇంకా ఇక్కడ కొంచెం అలవాటు అయ్యావనుకో అంతా సెట్ అయిపోద్ది. నువ్వే చూడు. మరీ ఎక్కువ అలవాటు చేసుకున్నా బాగోదులే కీర్తి. అరే చాలా మంచి జాబ్ రా. అసలు నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావు చెప్పు. నువ్వు ఫస్ట్లో ఏమని చెప్పేవాడివి, కొత్త సిటీ లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకొని చెప్పేవాడివే కాదా? అరే జాబ్కి ఇది మంచి టైం రా. అసలు నీకు ఎందుకు నచ్చట్లేదు? ఏమోరా, నాకు నచ్చట్లేదు, వెళ్ళిపోవాలని ఉంది అంతే. సరే, కనీసం వెళ్ళేటప్పుడు కీర్తికైనా చెప్పేసి వెళ్ళు. నువ్వు మళ్ళీ ఆ ప్లాన్ పట్టుకున్నావా? ఏం చేస్తున్నావు దాంతో? ఏం చేయట్లా, ఇప్పుడు అక్కడ పెట్టేస్తాను, నువ్వు వెళ్ళు. పక్కానా? పక్కా. కీర్తి, నేను వెళ్ళిపోతున్నా. నిజంగా వెళ్ళిపోతున్నావా? అది చెప్దామని వచ్చా. ఉండొచ్చు కదబ్బా, నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. బాయ్. ఇంత ఫీల్తో ఉండమని అడుగుతున్నాను, అర్థం చేసుకోవట్లేదు. ఛా, ఏంటి ఏమన్నావు? నువ్వేదో అన్నీ అర్థం చేసుకుంటున్నట్టు ఇక్కడ వాళ్ళకి ఫీలింగ్స్ ఏమి ఉండవంట. నేను ఇంతలా ఫీల్ అవుతూ ఉండు అని అడుగుతున్నా కదా, నా ఫీలింగ్ ఏంటో అర్థం కావట్లేదా?